భవిష్య పురాణము ప్రతిసర్గ పర్వము 34వ శ్లోకంలో ఈశా పుత్రంచ మాం విద్ధి కుమారి గర్భసంభవం లేచ ధర్మస్య వక్తారాం మసీహోహం సమాగతః అని ఉంది. ఈ భవిష్య పురాణం ఎప్పుడు రాయబడిందని చెబుతుందంటే క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల కాలంలో రాయబడిందని చెబుతుంది. ఈశా యేసు పుత్రంచ మాం పుత్రుడుగా పుట్టబోతున్నాడు, విద్ధి కుమారి గర్భసంభవం, కుమారి అనగా కన్యక గర్భంలో పుడతాడు అని. అంటే ఎందుకు కన్యక గర్భంతో పుడుతున్నాడంటే భగవంతుడి గురించి నేను ప్రతిపాదించిన చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చర్చ కొరకు 5 ప్రతిపాదిస్తున్నానని ముందే చెప్పాను నేను. ఈ 5 పరిశుద్ధత అనేది ఈ దేవతలకు సహితం లేదు, ఆ పితృదేవతలకు సహితం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా తల్లిదండ్రుల యొక్క జీన్ను పంచుకొని పుట్టారు. జీన్లో డిఎన్ఏలో ఆ తల్లిదండ్రుల లక్షణములను అది ఇస్తుంది. కాబట్టి పాపపు సంతానమే.